హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. మీకు ఇవాళ నేను నాటుకోడి కూర చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, అలాగే ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. అలాగే చికెన్ కూడా కడిగేసి వాటర్లో పెట్టుకోండి. మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అల్లం వెల్లుల్లిపాయ, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వు రేకులు 2 యాలుకలు, ఇవన్నీ మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి. తర్వాత నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. అదే నార్మల్గా అయితే చాలా టైం పట్టేస్తుంది. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగిపోయాక ఇందాక చూపించిన మసాలా, ఉల్లిపాయ కూడా మెత్తగా మిక్సీ పెట్టేసాం కదా, దాన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందన్నమాట ఆనియన్ నుంచి. ఆనియన్ పేస్ట్ బాగా తొందరగా మగ్గించుకోవడానికి కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, చూసారా నూనె సపరేట్ అయ్యి ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమోటా కూడా వేసుకోవాలండి. ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పెట్టడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది, లేదు ఇలా ముక్కల్లా కోసి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. టమోటాకి ఇలా ముక్కలకి చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి వేసుకుని టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాక కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. నాటుకోడి అంటే మామూలు పెట్ట కాదండి, పుంజు అంటారు కదా, పుంజు మాంసం అనమాట. ఇది డెఫినెట్గా మనకి 12 to 11 విజిల్స్ రావాల్సి వస్తుంది. అప్పుడే మనకి మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుని, అంటే ఎవరికి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. వేసుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత మనం ఇందాకడ స్పైసెస్ అన్నీ తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనం ఉట్టి గరం మసాలా వేస్తే కడుపులో గ్యాస్ ఫామ్ అవటము, అలాగే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కొద్దిగా అవి వేసుకుని, మామూలు స్పైసెస్ మనం రెగ్యులర్గా వేసేవి, అలా కాకుండా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే 1 స్పూను టేస్ట్, ఫ్లేవరు 2 బాగుంటాయండి. మనం తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని తగినంత విజిల్ పెట్టేసుకోవాలండి. దగ్గర ఒక 11 విజిల్స్ వరకు 12 విజిల్స్ వరకు వచ్చేలా చూడాలి. పుంజు మాంసం కాబట్టి తొందరగా ఉడకదనమాట. తర్వాత మనం ఆవిరిపోయాక మూత తీసుకొని చూసుకోవాలి. మీకు కూర కన్సిస్టెన్సీలో ఉంటే ఓకే, లేదు కొంచెం వాటర్గా ఉంటే మాత్రం ఒకసారి మళ్ళీ ఉడికించుకోండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. మరీ పలచగా ఉంటే బాగోదు. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా నాటుకోడి కూర రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.